హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఏం వంట చేయాలి, ఏం చేయాలి అని చెప్పి డైలీ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా. నేనైతే సింపుల్గా ఎలాంటి హడావుడి లేకుండా 10 నిమిషాల్లో 2 రెసిపీస్ అయితే నేను మీకు వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే టొమాటోలు నేనైతే 3 తీసుకున్నానండి. మీరైతే మీ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి. ఫస్ట్గా ముందు టొమాటోలు తీసుకుని వాష్ చేసుకుని దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని టొమాటోలను అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఇలా టొమాటోలు వేసుకుని పేస్ట్ చేసుకున్నాక దీంట్లోకి వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం టొమాటోలను ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ చేసుకున్న టొమాటోని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనమైతే ఈ టొమాటో ప్యూరీని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర చింతపండు ఉంటే కనుక నానబెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక చింతపండు పేస్ట్ అనేది ఇప్పుడు దొరుకుతుంది. లేదంటే ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా. మేమైతే ఇలా చేసుకుని ఒకటేసారి పెట్టుకుంటామండి చింతపండు పేస్ట్ అనేది. అది ఒక స్పూన్ వేసుకుని తర్వాత దీనికి ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇలా అయితే కలుపుకోవాలండి. ఇది మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే ఈరోజు మీకోసం టమాటో రసం అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే టేస్ట్కి తగ్గట్టు కారము, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోండి. లేదంటే కనుక టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా మీరు ధనియాల పొడి వేసుకున్నారు అంటే కనుక టొమాటో రసం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న స్పైసెస్ అనేవి పట్టాలి కదా, అందుకని చెప్పి ఒకసారి దీన్ని అంతా కలుపుకోవాలి. తర్వాత ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు తీసుకుని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు కూడా వేసుకుని ఈ రెండింటిని కచ్చాపచ్చగా మనం అయితే దంచుకోవాలి. చిన్నులపాయలు అలానే మిరియాలు ఇవి ఇలా కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత ఇవి మనం రసం కోసం పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కనుక మీరు చేసుకుంటే జలుబు చేసినా లేదంటే మనకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకైతే కొంచెం తినడానికి ఇష్టపడతారు. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అలానే మీ దగ్గర కరివేపాకు అనుకుంటే కరివేపాకు కూడా వేసుకుని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు రానిచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మనమైతే దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఎక్కువగా కూడా మనమేం బాయిల్ చేసుకునే అవసరం లేదండి. ఆ టొమాటోలు మనం పచ్చివి వేసాం కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, మనకైతే టొమాటో రసం అయితే రెడీ అయిపోతుంది. రోజు మనం ఏం కూరలు చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ చేసుకోండి. కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీస్ అయితే అయిపోతాయి. తర్వాత దీంట్లోకి మనము తిరగమాత అయితే వేసుకుంటాం. దీని మీద ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి చిన్నులపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అలానే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకుని మనకి తిరగమాత అంతా ఫ్రై అయింది కదా, ఇందాక మనము రసం అయితే ముందుగానే మనకి కాగి ఉన్నాయి కదా, దాంట్లోకి మనం ఈ తిరగమాత అంతా వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టొమాటో రసం అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి చేసుకోవటం కూడా. మనము ఎక్కువ కష్టపడకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది. అలాగే వంట రాని వాళ్ళ కోసం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే పైనుంచి ఇలా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన టొమాటో రసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని లేదంటే కనుక డైరెక్ట్గా ఇలా టొమాటో రసం వేసుకొని మనం కనుక తింటే ఇంకా చెప్పవసరం లేదు. మనకైతే అమోఘంగా ఉంటుంది. నోటికి ఏం తినబుద్దిగా అన్నప్పుడు ఒకసారి కనుక మీరు ఇలా టొమాటో రసం పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఈ టొమాటో రసాన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మనం చూసే ఇంకో రెసిపీ ఏంటి అంటే వంకాయతో సింపుల్గా వంకాయ ఫ్రై అయితే చేశానండి. అది కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. వంకాయలు ఇలా బారు వంకాయలైనా పర్వాలేదు, లేదంటే కనుక నార్మల్ మనకి అవైలబుల్గా ఉండే వంకాయలైనా కూడా తీసుకుని వాష్ చేసుకుని ఒక గిన్నెలో సాల్ట్ వేసుకుని వాటర్ పెట్టుకుని తర్వాత వంకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనము సాల్ట్ వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే మనం వేసుకోవాలి. లేదంటే కనుక వంకాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి, అలానే టేస్ట్ కూడా మారుతుంది కదా, అందుకని చెప్పి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకి వంకాయలు అనేవి బాగుంటుంది. ఇలా మనం వంకాయలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాక ఇలా బారు వంకాయలు అయితే మనకి కేవలం 5 మినిట్స్లో మనకి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని తిరగమాత వేసుకుని తిరగమాతలో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు
అలానే కరివేపాకు నా దగ్గర లేదని చెప్పి నేనైతే కరివేపాకు వేసుకోలేదండి. కరివేపాకు కూడా వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు ముందుగా వంకాయ ముక్కలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు వంకాయలు మనం వండిన తర్వాత కూర అనేది మనకి గట్టిగా అవ్వకుండా ఉండటం కోసం మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మనం వంకాయలు కనుక ఇలా కలిపితే కనుక మనకి వంకాయ కూర అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని తర్వాత చిన్నులపాయలు తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా మనమైతే దంచుకొని పెట్టుకుని, ఇప్పుడు మనకి వంకాయలు అనేవి చూసారు కదా, కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలండి. ఉల్లిపాయలు ముందు వేసుకోవడం కన్నా మీరు ఇలా చేసుకొని చూడండి, కూర టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఉల్లిపాయలు ముందుగానే వేసుకుని దాన్ని ఫ్రై చేసేసుకుంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం మాడిపోతూ అలా ఉంటాయి కదా, అలా కాకుండా వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనము చిన్నులపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్నాం కదా, ఇది అది కూడా వేసుకుని చిన్నులపాయలు మనం ఎందుకంటే ఇవి 2 వేగిన తర్వాత వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారము ఇవి 2 కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి ఈ స్పైసెస్ మనం వేసుకున్నవి ముక్కలకి పట్టాలి కదా, ఇలా ఒక స్పైసెస్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మీరు 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా టొమాటో రసము అలానే వంకాయ ఫ్రై ఈజీగా సింపుల్గా చేసేసారు కదా. వంట రాని వాళ్ళు కూడా ఈ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా అయిపోతాయి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు చేసుకోవటం ఎలానో తెలియదు, రాదు అనుకునే వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ 2 రెసిపీస్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. వంకాయ ఫ్రై కనుక మనం ఇలా చేసుకుంటే అన్నంలోనే కాదు చపాతీలో కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. మనం రైస్ కడిగి పెట్టుకుని రైస్ ఉడికే లోపల మనం ఈ 2 రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు అండి, అంత సింపుల్గా ఈజీగా అయిపోతాయి. మేమైతే ఇలా ఇంట్లో చేసుకుంటాము. మేము చేసినట్టయితే నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.